సుహాస్ కమిటీ ది పాయింట్. లాంగ్ టైం బ్యాక్ నిన్న ఎవరో మాట్లాడుతూ నువ్వు హీరో అవుదని అనిపించింది కదా క్వశ్చన్ ఇస్తారు కదా స్టేజ్ మీద. నేను హర్ట్ అయ్యావు దానికి? ఇంకా అలవాటు అయిపోయింది. ఫస్ట్ హర్ట్ అయ్యావా? అట్టయ్యాను. దేనికి? ఓకే ఇంకా సర్లే అందరినీ అడగలేరు కదా మనం కాబట్టి అడుగుతున్నారు. లే సుహాస్, నువ్వు హీరో అవ్వకముందే నువ్వు యూట్యూబ్లో చేసినప్పుడే హీరో నువ్వు, అప్పుడే నువ్వు సక్సెస్ఫుల్ స్టార్. నువ్వు అప్పుడే పీపుల్ డజన్ నో దాట్. కరెక్ట్ అర్థం విషయం ఏంటంటే నువ్వు ఆల్రెడీ హీరో. నువ్వు అంటే ఒక యూట్యూబ్లోనో దేంట్లోనో నువ్వు ఒక స్టార్, ఒక నువ్వు మెయిన్ లీడ్ చేసేవాడు. నువ్వు అప్పుడే సక్సెస్ఫుల్. అప్పుడే పీపుల్ ఎక్కువ రికగ్నైజ్ చేసేవారు. అప్పుడు లాక్డౌన్కి ముందే నేను ఎక్కువ గుర్తుపట్టి జనాలు గుర్తుపట్టారు. నువ్వు స్టార్ అప్పటికే. సో నువ్వు హీరో. అండ్ హీరో ఎలా ఉండాలి అలా ఉండాలని లేదు. 100%. అండ్ యూఆర్ డూయింగ్ గుడ్. హీరోగా మంచి మంచి సినిమాలు చేస్తున్నావు, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నావు, సక్సెస్ఫుల్ మూవీస్ చేస్తున్నావు, బోల్ హిట్లు ఇస్తున్నావు. కాబట్టి ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. ఓకే, సారీ ఈ క్వశ్చన్ అడిగిన తప్పుగా అనుకోకండి. అండ్ కమింగ్ టు ది నరేష్ గారి దగ్గరికి వస్తాను. నరేష్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ కాల్ యూ తమ్ముడు? కాదమ్మా, ఐ డోంట్ అండర్స్టాండ్. ఎక్కడ ఇంత ఎనర్జీ మీకు? అంటే అంటే సి ఆబ్వియస్లీ ఎనర్జీ అనేది ఏజ్ ప్రకారం ఉంటుంది. అంటే నాట్ ఒక ఏజ్. మీకు ఇంత మనం ఎప్పుడు కలిసాం? 15 years బ్యాక్ కలిసామా? అప్పుడు ఇదే ఎనర్జీ. తీసుకెళ్ళి కాఫీ తాగుతా రాజ్. 2 డబల్ సీట్ కారు ఉండేది, 2-seater కారు. రోజు జిమ్కి వచ్చి రాజేష్ అని అందరూ విన్నట్టు పిలిచి నన్ను ఇద్దరు కార్లో కాఫీకి వెళ్ళేవాళ్ళం. అంత ఎనర్జీ. అంటే మనమైనా బాగుంటుంది. ఏ వాట్సాప్, ఏ కాఫీ ఏంటి, అదేంటి, ఏంటో బాయ్ కమ్ హియర్, వాట్ ఈస్ ద బ్లాక్ కాఫీ? నో బ్లాక్ కాఫీ, యూ బిట్ దస్ విత్ దస్, యూ హ్యావ్ ద పాయింట్స్. ఈ బీన్స్ ఎక్కడ నుంచి వస్తాయి మీకు అని మాట్లాడుతుంటే కాఫీ గురించి అంత లైవ్ ఎక్కడ సార్ అంత ఎనర్జీ మీకు? ఒకసారి ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో నరేష్ గారి గురించి చెప్పాలంటే ఈజ్ అ న్యూ హీరో ఆఫ్ ఇండస్ట్రీ. ఓకే, సామాజిక వర్గం నుంచి నిన్న కాక నిన్న రిలీజ్ అయిన నారీ నారీ నడుము రారి వరకు అసలు మీ గ్రోత్ అదిరిపోయింది సార్. అంటే అఫ్కోర్స్ యూఆర్ ఆల్రెడీ స్టార్. మీరు హీరోగానే ఇండస్ట్రీకి వచ్చారు. మీరు ఆల్రెడీ పెద్ద హీరో, మీరు పెద్ద ఫ్యామిలీ. బట్ ఇప్పుడు సడన్గా ఇంకా రోజు రోజుకి సూపర్ స్టార్ అవుతున్నారంటే జస్ట్ మీ మంచితనం వల్ల, మీ యాక్టింగ్ వల్ల అవన్నీ పక్కన పెడితే నో రైట్ నో యూ వన్ ఆఫ్ ద సూపర్ స్టార్. సీరియస్లీ.